శ్రీవాహిని మీడియా ప్రేక్షక మహాశైలకందరికీ నా వందనములు. నా పేరు వచ్చి డీజీ రవికుమార్. ఈరోజు నేను చెప్పబోయేది ఏమంటే కంఠమాల, గండమాల, థైరాయిడ్ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ గడ్డల్లాగా, ఇక్కడ కంఠమాల అంటే గడ్డల పూసలుగా మొత్తము గడ్డలుగా వస్తుంది, అది కంఠమాల అంటారు. ఇది గండమాల అంటే థైరాయిడ్ ఇక్కడ ఊదుకుంటుంది అనమాట, మొత్తం లావుగా ఉంటుంది. శ్వాస నిశ్వాసాలు కూడా సమస్య వస్తూ ఉంటుంది. ఇది థైరాయిడ్ అని పిలుస్తుంటారు. గండమాలని మనం ఇంట్లో ఉన్న వస్తువులతో కావచ్చు, లేదా పెరట్లో ఉన్న వస్తువులు కావచ్చు, లేదా మీ చుట్టుపక్కల ప్రాంతాల పొలాల్లో అడవుల్లో ఉన్న వస్తువులతో ఎలా దీన్ని దూరం చేసుకోవాలా అని అంటే, చూడండి, రేల చెట్టు అని చెప్పి మీ పొలాల్లో దొరుకుతుంది. రేల అంటే చూడండి, ఇది ఇలా ఉంటుంది. మీకు ఇంచేపు చూపించాను రేల చెట్టు. చూడండి, ఆ రేల చెట్టు చూసుకోండి, నీట్గా చెట్టు చూసుకోండి ఎలా ఉంటుంది చూసుకోండి. సేమ్ మునక్కాయలు ఎలా ఉంటాయి అలాగే ఉంటుంది. దీన్ని ధాతు పుష్టికి బాగా వాడుకోవచ్చండి. ధాతు పుష్టి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఈ రేల చెట్టు నుంచి మీకున్న ఆ గండమాల ఎలా క్లియర్ అవుతుంది. దీని నుంచి ఆమవాతం కూడా చాలా అద్భుతంగా పోతుందండి. ఇంతకుముందు కొన్ని వీడియోలో చెప్పాను నేను. ఆమవాతం ఎలా పోతుంది, మోషన్ ఎక్కువ అయినంత ఆమవాతం అనేది అవతల పోతూ ఉంటుంది. అలాగే ఈరోజు విషయం ఏమిటంటే, దీని నుంచి ఈ గండమాల అంటే థైరాయిడ్ని ఎలా మనం నయం చేసుకోవాలా అనేది చెప్తాను. ఈ థైరాయిడ్ అనేది ఇలా ఉబ్బుకో ఉంటుంది, మొత్తం ఇక్కడ ఉంటుంది. దీనికి మనం ఏం చేయాలంటే, ఈ రేల చెట్టు వేరు పొడుగ్గా పోయి ఉంటుందండి. ఆ వేరు పూర్వము దిక్కుగా పోయిండే చాలా మంచిదండి. తూర్పు దిక్కుగా పోయిండే వేరు మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. అలాగా ఆ తూర్పు దిక్కుగా పోయిండే వేరు ఒక బొటాని వేలు కన్నా మ్యాక్సిమం, ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, దాన్ని బాగా కట్ చేసి తీసుకెళ్ళి కాస్త నీడలో ఒక్కరోజు మాత్రం ఆరబెట్టండి. ఎండకి ఆరబెట్టి మరుసటి రోజు ఏం చేస్తారంటే, గంధములాగా తీయాలి. ఒక 2 చుక్కలు 3 చుక్కలు నీళ్ళు వేయండి. ఒక బండ పైన వేసి మొత్తం గంధంలాగా రాకండి. రాకిన తర్వాత ఆ గంధాన్ని తీసి మొత్తం పూసుకోవాలి. ఎక్కడ కింద ముందు వెనక మొత్తము ఇది లేపనం చేయాలి. మనం గంధం పెట్టుకుంటే ఎలా నుదుటన అలా పెట్టుకుంటామో అలాగా గంధంలాగా మొత్తం ఇదంతా లేపనం చేసి, తర్వాత కడుపు కూడా తీసుకోవచ్చు, ఏ సమస్య లేదు. మళ్ళీ దాన్ని రాకితే దాన్ని మొత్తం తీసి ఒక నీళ్ళలోకి, ఒక గ్లాస్ నీళ్ళు, అర గ్లాసు నీళ్ళు తీసుకొని గంధం బాగా నూరేసి దాంట్లో కలుపుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూట్లు పొరగడుపున తాగుతూ వస్తే ఆ గండమాల, అంటే కంఠమాల కావచ్చు, గండమాల కావచ్చు, థైరాయిడ్ అని పిలుస్తున్నారు, అది మీకు పరిపూర్ణంగా నయమైతే వస్తుంది. ఈ ఒక్క రెమెడీ చేసుకునేటప్పుడు వాత పదార్థాలు మానుకోవడం చాలా మంచిది. ఇది ఆమవాతం అని చెప్తుంటామండి. చాలామందికి ఆమవాతం ఉంటుంది. ఆమవాతానికి దీని చిగురాకులు తాలింపులాగా, అంటే పచ్చడిలాగా చేసుకొని సాయంత్రం పూట అన్నంలో కలుపుకొని తిన్నారనుకోండి, మ్యాక్సిమం మోషన్స్ కొడతా ఉంటుంది. తెల్లవారితో ఉదయంతో అంచేపటికే మిమ్మల్ని లేపేసి కొడుతూ ఉంటుంది. దాన్ని 3 రోజులకు ఒక్కసారో 5 రోజులకు ఒక్కసారో వాడుతూ వచ్చారనుకోండి, మీ ఒంట్లో ఉన్న ఆమవాతం అనే సమస్య పరిష్కారం అయితే వస్తుంది. అలాగే ఈ కంఠమాల కావచ్చు, దీన్ని కూడా మీరు చేస్తూ వచ్చారంటే కంపల్సరీ 100% క్లియర్ అయితే వస్తుంది. అలా కాదండి, మాకు ఇవన్నీ చేసుకోవడానికి కాదు, మాకు మందులు కావాలా అని ఎవరికైనా ఉంటే కింద వస్తున్న నెంబర్కి ఫోన్ చేశారంటే దానికి సంబంధించిన ఔషధాలు మా దగ్గర దొరుకుతాయి, పంపిస్తాను, వాడండి. ఆ సమస్య నుంచి దూరం కావాల్సిందిగా తెలియజేస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను. నమస్కారం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.